Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రాహు సంబంధించినటువంటి దోషం ఏర్పడే ముందు మనకి ప్రకృతి అమ్మవారి రూపంలో ఎటువంటి సంకేతాలు చేస్తుంది, అదేవిధంగా రాహు సంబంధంగా మీకు ఒక మంచి జరిగేటప్పుడు ఎటువంటి సంకేతాలు స్వప్న రూపంలో కావచ్చు, మీ నిత్య జీవితంలో ఎటువంటి సంకేతాలు చూపిస్తుంది అమ్మవారు అనేది చూసుకున్నట్లయితే, ముందుగా మనం జాగ్రత్తలు అంటే ఎటువంటి సంకేతాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి అని చూసుకున్నట్లయితే, మీకు స్వప్నంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే స్వప్నంలో ఏదో పెద్ద సుడిగుండం ఏర్పడినట్టు, లేకపోతే ఫ్లైట్ ఏదో కూలిపోయినట్టు, లేనట్లయితే విదేశాలు ఒక్కోసారి మనకు టీవీలో చూపిస్తుంటారు, ఏదో పెద్ద వరద వచ్చిందండి, మన దుబాయ్లో జరిగింది చూపించారు, మొత్తం పెద్ద వరద వచ్చి కొట్టుకుపోయినట్టు. అట్లాంటివి ఏమైనా స్వప్నంలో వచ్చినప్పుడు రాహు సంబంధంగా మీకు సంథింగ్ నెగిటివ్ మహాదశలు నడుస్తున్నాయి, రాహు ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యాడు, అది ఇబ్బంది వస్తుంది. లేదా మనకి ఊహించుకుంటుంటాం ఎక్కువగా, నాకేదో జరగబోతుంది, సంథింగ్ ఏదో నెగిటివ్ జరగబోతుంది అని ఊహించుకుంటూ ఉంటారు కొంతమంది. అలాగా ఊహించుకోవడం కూడా పెరుగుతూ ఉంటుంది రాహు సంబంధించి వచ్చినప్పుడు. అదేవిధంగా మీకు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా బయట దేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో మిమ్మల్ని మాటిమాటికి వ్యతిరేకించడం కానీ, మీరు చేసే పనులకి అవతల వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం కానీ, ముఖ్యంగా ఇతర దేశస్తులు సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో గ్రాడ్యువల్గా చూసుకున్నట్లయితే. అలాగే చక్రం అంటే రౌండ్ గుండ్రంగా ఉండే వస్తువులు కావచ్చు, లేకపోతే చక్రాల వల్ల ఇబ్బంది రావడం. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరోజు ఒక అతను కారులో వెళ్తుంటే సడన్గా టైర్ పంచర్ అయింది, సరే ఆయన మళ్ళీ పంచర్ వేయించుకుని వెళ్ళగానే ఇంకో టైర్ పంచర్ అయింది. అట్లా కంటిన్యూస్గా ఎప్పుడు చక్రం మూలంగా ఏదో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీకు రాహు, ఎందుకంటే ఆస్ట్రాలజీలో రాహు ఈజ్ వీల్, సో మీకు వీల్స్ పరంగా ఏదో ఇబ్బంది అవుతుంది, సంథింగ్ రాహుగ్రహం ఏదో మీకు పాడైనట్టుందంటే ఒకసారి చెక్ చేసుకోండి అని చూస్తే, రాహు అతని జన్మజాతకంలో నీచ స్థానంలో ఉండి దానికి కారకత్వాలు కూడా కొంచెం పాడయ్యాయి చూసుకున్నట్లయితే. అప్పుడేంటి, రాహుకి సంబంధించిన దానం ఇచ్చుకోవడం, అంటే మినుములు దానంగా ఇవ్వడం, అదేవిధంగా సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వడం. ముఖ్యంగా రాహుగ్రహ సంబంధించినటువంటిది నెగిటివ్ ఫలితాలు వచ్చేటప్పుడు పర్టికులర్గా ఎక్కువగా ఏమవుతుంటుందంటే, వాళ్ళు అనాచారం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నిత్యం పూజ చేసుకునేటువంటి వ్యక్తి సడన్గా పూజలు పునస్కారాలు అన్నీ మానేసా, ఇవన్నీ ఎవరు చూసి వచ్చారులే, నిజంగా భగవంతుడు ఉన్నాడా, అసలు ఇట్లాంటివన్నీ నిజంగానే జరుగుతాయా, ఇవన్నీ మన ఇల్యూజన్ ఏమో అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏమిటి, ఆ గ్రహస్థితి, ఆ కాలము, ఆ కాల పురుషుడు కలిపురుషుడు అంటూ ఉంటారు. కలిపురుషుడు యొక్క ప్రభావం వాడికి అలా ఉన్నప్పుడు ఆ రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్గా మన బుద్ధిని మార్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది, దుర్గా అమ్మవారికి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మినుములు దానంగా ఇవ్వడము, మరియు రాహుకాలం సమయంలో మంగళవారం పూట రాహుకాల దీపం పెట్టడం, వీలైతే భవానీ దీక్ష తీసుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీకు ఏదైతే
జాతక చక్రంలో రాహు ప్రభావం బాగోపోయినా, గోచారంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నా, దాన్ని ఒక్కోసారి ఏమవుతుంటుంది వాళ్ళకి సర్పదోషంలో కూడా కనెక్టివిటీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ సర్పదోషాలు ఏర్పడినా, లేకపోతే కొన్ని గ్రహాలతో సర్పదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. కుజుడు శని, కుజుడు రాహువు, ఇట్లా రవి రాహువు ఇట్లా ఏర్పడినప్పుడు ఏమవుతుంటుందంటే ఆ దోషాలు కూడా ఈ యొక్క దుర్గాదేవికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన మంత్ర సాధన చేయడము, మరియు ముఖ్యంగా తాతగారి అంటే మీ ఇంట్లో ఎవరైనా తాతగారు అంటే అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు, తాతగారికి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదు వాళ్ళు గతించారనుకోండి వాళ్ళ పేరు మీద ఏదైనా స్వయం పాకం ఇవ్వడము, ఇవి కనుక చేశారు అంటే మీకు కంప్లీట్గా పితృదేవత అనుగ్రహంతో పాటు మీ రాహుగ్రహ సంబంధించిన దోషం ఉండడం వల్ల మీకు ఈ సంకేతాలు ముందుగా తెలుపుతున్నాయి అనేటువంటి అర్థం చేసుకోవాలి. లేదా ఒక్కోసారి కొన్నిసార్లు నేను కొంతమంది విషయాల్లో నేను వాళ్ళు చెప్పిన అనుభవాలు ఏంటంటే, వాళ్ళ తాతగారు వాళ్ళ స్వప్నంలోకి రావడం కొంచెం దీనస్థితిలో వచ్చినట్టుగా రావడం జరిగింది అన్నప్పుడు నేను అడిగాను వాళ్ళని, ఏమంటే మీరు ఈ మధ్యకాలంలో మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మీరు చేయాల్సిన విధి విధానాలు అంటే ఆబ్దికాలు అవి కరెక్ట్గా చేస్తున్నారంటే, ఏమోనండి ఈ మధ్యకాలంలో మా వాళ్ళు చేస్తున్నట్లేదు, మర్చిపోయినట్టున్నారు అన్నారు. అంటే ఏమిటి, వాళ్ళు ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ మీకు రావట్లేదని వాళ్ళ స్వప్నంలోకి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడము, వాళ్ళ ఆబ్దికాలు ఎప్పుడున్నాయో తెలుసుకుని అవి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాహుగ్రహం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ ఏదైతుందో మీకు పరిపూర్ణంగా రావడం జరుగుతుంది. దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి. అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు, మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు, మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు, వీటిని చెప్తాయి అని. దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం. అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి, మంచి ఏమిటి, జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం. చూడండి, మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే, ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు, అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు, స్వప్నంలో. అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి, అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగా ఒక ఆలోచిస్తున్నారు, ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు, ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు, వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం. అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు, దీనివల్ల నాకేమైనా డీఫేమ్ అయినా వస్తుందా, నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యభగవానుడు కనబడ్డాడు. అంటే దాని అర్థం ఏమిటి, మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపొద్దున ఇబ్బందిని ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం. ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు, బాగా అర్థం చేసుకోండి, చెట్లు చేమలు ఎవ్రీథింగ్ అమ్మవారు. ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలరు కాబట్టి. అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి, ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు మీకు మిమ్మల్ని అవమానించి కలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది, అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి, ఆ నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు, అప్పుడు అది యోగించదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏంటి, దాని స్టార్టింగ్ అది చెప్తుంది, ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా, దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది, సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం. అలా కాకుండా అప్పుడే మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు, మీరు ఒక టాలెంట్ని చేసి అంటే మీరు ఒక టాలెంట్ని చూపించారు, మీకు అప్రిషియేషన్ వచ్చింది, వెంటనే ఇంకోటి ఏదో మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు, లేకపోతే ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు, అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమిటి, మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి, లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు. అంటే ఎలాగా, ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం, దానిమ్మ పళ్ళు, సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ చేతికి ఇచ్చారు, అప్పుడే ఏదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, ఇదొక శుభశకునం. అంటే ఏమిటి, మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి, ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం, స్వామి నాకు ఇది కావాలి అని. వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండుని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మీకు
ఆలయంలో మనం చూడండి, మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం, కానీ మన వల్ల అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం, ఇలా కాదు నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుందని అనుకుంటాం, వెళ్తాం భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం, తీర్థం తీసుకుంటాం. దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండు తీసుకొచ్చేస్తారు. అంటే ఏమిటి, భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది. అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఏ దేవతా స్వరూపమైన ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి. అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది, వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు అది జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్, ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్. ఏది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయం. మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే, మరి ఒక పని చేయబోతున్నా అండి, ఈ యొక్క ఫలితం వచ్చింది, కానీ నేను ఏం చేయాలి, అది ప్రారంభించేశాను నేను, ఆ రోజు నాకు నిజంగానే అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక వ్యక్తికి ఏమైందంటే, ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపపడ్డాడు, ఏదో మాట వచ్చి. అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు, అప్లై చేశాడు మొత్తం మీద. అప్పుడే ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం, మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి, నాకు పలానా మినిస్టర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక 5 లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు. ఈ క్రమంలోనే ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే. అప్పుడు ఏమైంది, ఎవరికైతే ఈయన ఆశపడి 5 లక్షలు ఇచ్చాడో పోయాడు డబ్బులు, ఇంకా కనబడకుండా పోయాడు, ఫోన్లు ఎత్తకుండా పోయాడు. అంటే ఏమిటి, ఒక సంకేతం ఇచ్చింది, ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది, నాన్న నువ్వు ఏదైతే చేయబోతున్నావు, ఫాదర్ ఈజ్ ద సన్ ఆస్ట్రాలజీ పరంగా, అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది, ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని. సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం. మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు, గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు, ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు, ప్రమోషన్ గురించి కావచ్చు, లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకోముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది, కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక, లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది, అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, కీర్తి వస్తుంది, అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో, అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది. ఓం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది.